ఈ స్పిన్ వీల్ మీరు కూడా క్రియేట్ చేయాలి అనుకుంటే బ్లాంక్ స్లైడ్ తీసుకున్న తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేసి చార్ట్ చార్ట్లోని పై చార్ట్ ఓకే ప్రెస్ చేస్తాం. మనకు షీట్ ఓపెన్ అవుతుంది చూసారు కదా. ఈ షీట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ 8.1 అని చూసారా, అక్కడ 1 అని రాస్తాం. అండ్ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కిందకి అలా డ్రాగ్ చేస్తాం. ఎన్ని సెల్స్ కావాలంటే ఎన్ని పార్టీషన్స్ కావాలంటే బేసికలీ అన్ని పార్టీషన్స్ ఫిల్ చేసిన తర్వాత పక్కన మనం వాల్యూస్ అని రాసుకొని దీంట్లోని మనకి కావాల్సిన నేమ్స్ ఎంటర్ చేస్తాం. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేమ్స్ ని. ఫిల్ చేసుకున్న తర్వాత ఇంక దీంతో పని లేదు, ఇది క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ ఉన్న లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిలీట్ చేసేస్తాం. సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ ప్లస్ సింబల్ ప్రెస్ చేసి డేటా లేబుల్స్ పక్కన యారో ఉంది కదా, యారో క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్. ఈ మోర్ ఆప్షన్స్ లో మనం చూస్తే వాల్యూ సెలెక్ట్ ఉంది. సో వాల్యూ అన్చెక్ చేసేస్తాం. చేసేసి వాల్యూ ఫ్రమ్ సెల్స్ అనేది సెలెక్ట్ చేస్తే ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందాక మన షీట్స్ నేమ్ రాసాం కదా అలా. సో ఇక్కడ మనం ఈ యారో క్లిక్ చేసి నేమ్స్ ఏ కాలంలో ఉందో అవి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఎంటర్ అండ్ దెన్ ఓకే. ఇక్కడ మీరు చూస్తే నేమ్స్ వచ్చేసాయి చూసారా. సో దీంతో ఇంకా పని లేదు మనకి. షీట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి కావాలంటే సైజ్ పెంచొచ్చు. నేను కొంచెం నేమ్స్ సైజ్ పెంచేసి అండ్ ఫాంట్ కలర్ ఏమో వచ్చి వైట్ చేసేసాను. సో చూసారు కదా నేమ్స్ అని వైట్ కలర్ లో వచ్చేసాయి. సో ఇది క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ ఇది సెలెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పై చార్ట్ ని పిక్చర్ కింద పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ కంట్రోల్ ఎక్స్ చేసి కట్ చేశాను. మళ్ళీ అక్కడే రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్స్ అని సెకండ్ ఆప్షన్ చూసారా, పేస్ట్ పిక్చర్ యూ అని చెప్పేసి వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పిక్చర్ కింద పేస్ట్ చేశాను. దాని తర్వాత పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి క్రాప్ ఉంది కదా, క్రాప్ టు షేప్ అని చెప్పి సర్కిల్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ అగైన్ అదే క్రాప్ డ్రాప్ డౌన్ అని ఆస్పెక్ట్ రేషియో 1:1 పెడతాను. ఇప్పుడు షిఫ్ట్ అండ్ కంట్రోల్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ నుండి ఇలాగ సర్కిల్ కరెక్ట్ గా ఫిట్ అయ్యేటట్టు చూసుకొని క్రాప్ చేసుకుంటాం. సో క్రాప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ సర్కిల్ మధ్యలోని ఒక బ్లాక్ కలర్ సర్కిల్ మళ్ళీ కావాలి. సో దానికోసం మళ్ళీ ఇన్సర్ట్ షేప్స్ సర్కిల్స్ షిఫ్ట్ పట్టుకొని కరెక్ట్ గా డ్రా చేస్తే మనకి పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సో ఇది సెంటర్ లో ఫస్ట్ పెట్టేసుకుంటే దెన్ షేప్ ఫిల్ ఏమొచ్చి బ్లాక్ చేసుకుంటున్నాను అండ్ షేప్ అవుట్లైన్ ఏమొచ్చి నో అవుట్లైన్ చేసేసాను. కొంచెం పెద్ద చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని కరెక్ట్ గా డ్రా చేస్తే పెద్ద సర్కిల్ వస్తుంది, అంటే పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సో దీని మధ్యలోని మనకి ప్లే అండ్ పాజ్ సింబల్స్ కావాలి. సో ఆ బ్లాక్ దాని మీద డబుల్ క్లిక్ చేసామంటే ఇలా కర్సర్ బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ సింబల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తాను. వెబ్డింగ్స్ అనేది ఫాంట్ లోని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ప్లే అండ్ పాజ్ సింబల్స్ వస్తాయి. సో ఫస్ట్ నేను ప్లే క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను, దెన్ పాజ్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అండ్ క్లోజ్. సో చూసారు కదా. సో ఈ రెండింటిని కావాలంటే సెలెక్ట్ చేసుకొని మనం కంట్రోల్ ప్లస్ ఆర్ కంట్రోల్ మైనస్ ఏదైనా చేయొచ్చు. నేను కంట్రోల్ ప్రెస్ చేసి ఒక పర్ఫెక్ట్ షేప్ లోని సెట్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్ సైజ్ లో సెట్ అయింది చూసారు కదా, ప్లే అండ్ పాజ్ బటన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది సర్కిల్ రొటేట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ యానిమేషన్ సెట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ పై చార్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేషన్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్పిన్ కనిపిస్తుంది. స్పిన్ సెలెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఈ పక్కన ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. మీకు ఈ యానిమేషన్ పెయిన్ కనబడకపోతే పైన ఉన్న యానిమేషన్ పెయిన్ ని క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత టైమింగ్ లోకి వెళ్ళి ఆన్ క్లిక్ లోని ఇక్కడ ఇది మనకి కంప్లీట్ గా 0.5 సెకండ్స్ అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్. ట్రిగ్గర్ లోని స్టార్ట్ ఎఫెక్ట్ ఆన్ క్లిక్, ఆ మధ్యలో ఓవర్ సెలెక్ట్ చేసాం కదా అది ఓకే. సో చూసారు కదా, ఇది సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇది మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈసారి మనం ఇక్కడ యాడ్ యానిమేషన్ అని ఉంది చూసారా, దీన్ని డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఏపీఆర్ క్లిక్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్ టైమింగ్ లోకి వెళ్ళి ట్రిగ్గర్ సెట్ చేస్తాం. ట్రిగ్గర్ ఏమైనా సెట్ చేస్తాం, స్టార్ట్ ఎఫెక్ట్ ఆన్ క్లిక్, మళ్ళీ అదే ఆప్షన్ ఓకే. ఓవెల్ సెలెక్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏంటంటే ఒక యారో కావాలి కాబట్టి మళ్ళీ షేప్స్ లోకి వెళ్ళి ఒక యారో తీసుకుందాం. సో ఫస్ట్ నేను యారో డిజైన్ చేసుకుంటున్నాను. అవుట్లైన్ బ్లాక్ గా రెడ్ తీసుకున్నాను. అవుట్లైన్ రెడ్ తీసుకొని మళ్ళీ అదే అవుట్లైన్ లోని విత్ కొంచెం బోల్డ్ గా తీసుకున్నాను. సో అదే యారో మీద రైట్ క్లిక్ చేసి ఫాంట్ షేప్ అని ఉంటుంది. ఫాంట్ షేప్ లో కూడా మనం విత్ పెంచుకోవచ్చు. రైట్ సైడ్ చూస్తే చూసారు కదా, విత్ పెంచి కొంచెం లెంత్ కూడా పెంచుతున్నాను. ఓకే, ఇది క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ యారో ఇక్కడ ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుందాం కరెక్ట్ గా. సో నేను ఇలా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే డన్ కదా. ఇప్పుడు మనం స్లైడ్ షో మీద క్లిక్ చేసి చూద్దాం అలా వర్క్ అవుతుంది అనేది. సో నేను ప్లే మీద క్లిక్ చేస్తున్నాను అండ్ పాజ్ మీద క్లిక్ చేస్తే స్టాప్ అయింది. సో కిరణ్ మళ్ళీ ప్లే మీద క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ పాజ్ ఆనంద్, మళ్ళీ ప్లే, మళ్ళీ పాజ్ లత. సో చూసారు కదా,
స్పిన్ వీల్ ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు పవర్ పాయింట్ లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.